సంతోషం. ఇంత పెద్ద ఎత్తున ముఖ్యంగా మహిళలు చాలా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరి చాలా మంచి కార్తీక మాసం రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమం. ఈ యొక్క వినుకొండ రెడ్డి సోదరులు దాదాపు మరి ఇక్కడ పెద్ద బిల్డింగ్ కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ స్థలము బిల్డింగ్ దీనికి కాను రూముల నిర్మాణం కూడా జరుగుతూ ఉన్నాయి. అవి వచ్చే సంవత్సరానికి పూర్తి చేసుకుని దీనికంతా కూడా రూపురేఖలు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నామని కమిటీ సభ్యులని చెప్తూ ఉన్నారు. ఇక్కడ వినుకొండలో కొద్దిగా సంఖ్యాబలం తక్కువ ఉన్నా సరే అందరూ కూడా ఐకమత్యంగా ఉండి రెడ్డి సోదరులందరూ దాదాపు 2 సంవత్సరాల క్రితం ఈ యొక్క స్థలం కొని ఇక్కడ నిర్మాణాలు చేపట్టిన రోజు కూడా నేను వచ్చాను. ఆ రోజు కూడా శంకుస్థాపన కార్యక్రమానికి కూడా నేను విచ్చేశాను. ఆ రోజు నుంచి కూడా అనేక పర్యాయాలు ఎంతో మందిని కలిసి మనకంటూ ఒక అడ్రస్ ఉండాలి, వినుకొండ పట్టణంలో మనకంటూ ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవాలని ఒక పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మన అయోధ్య రామిరెడ్డి గారు దాదాపు 35 లక్షలు ఇవ్వటం జరిగింది. అలానే జక్కిరెడ్డి చిన్నసుబ్బారెడ్డి గారు 30 లక్షల రూపాయలు ఎంతో ఈ స్థలం కూడా చేపట్టి వీటన్నిటిని కూడా మరి ఈ నిర్మాణం కోసం స్థలం ఇప్పుడే ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి, తర్వాత కొనుక్కోవడం చాలా కష్టతరమైన పని కాబట్టి రేట్లు అమాంతరంగా పెరిగిపోతుంటాయి. కాబట్టి స్థల సేకరణ అనేది చాలా ముఖ్యం. భవిష్యత్తులో కొనలేము కాబట్టి స్థలం కూడా ఏర్పాటు చేసుకోవడం చాలా ఉపయోగపడుతుంది. అలానే దాదాపు 2 లక్షల రూపాయలు స్కాలర్షిప్స్ కూడా మన విద్యార్థులు ఎవరైతే మరి ఈరోజు 12 లక్షల రూపాయలు స్కాలర్షిప్స్ ప్రతి సంవత్సరం 40 లక్షల మంది ఇటు ఇంజనీరింగ్ గానీ అటు మెడిసిన్ గానీ చదివే విద్యార్థులకి అందిస్తున్న పెద్దలందరికీ ఈరోజు స్కాలర్షిప్ సహకారం అందిస్తున్న పెద్దలందరికీ ప్రత్యేకంగా ఒక్కసారి చప్పట్లు కొట్టి మీరు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదు. దాదాపు 12 లక్షల రూపాయలు సంవత్సరానికి మరి పిల్లలు చదువుకోవడానికి. కాబట్టి మన జక్కిరెడ్డి సుబ్బారెడ్డి గారు దానికి సంబంధించి 2.5 లక్షల రూపాయలు కూడా ఆయన కూడా స్వయంగా ప్రకటించడం కూడా చాలా సంతోషకరమైన విషయం ప్రతి సంవత్సరం. ఈ విధంగా ఎందుకంటే అన్ని దానాల కన్నా విద్యాదానం చాలా గొప్పది. ఈరోజు చదువు మన పిల్లల భవిష్యత్తే కాదు, మన కుటుంబ భవిష్యత్తును కూడా మార్చేసే కార్యక్రమం కేవలం ఒక్క చదువుకే ఉంటుంది. చదువుకుంటే కింద స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగే అవకాశం, ఎదిగే మరి మార్పులు అన్ని కూడా తీసుకురావడానికి ఒక్క ఆయుధం చదువు. ఉదాహరణకి ఈరోజు మీ అందరూ కూడా అబ్దుల్ కలాం గారి గురించి చదివే ఉంటారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు తమిళనాడులో చిన్న గ్రామంలో జన్మించి 9వ సంతానం వాళ్ళ తల్లిదండ్రులకి. వాళ్ళ నాన్న చదివించలేదు, వాళ్ళ అమ్మ చదివించలేదు. ఆయన సైకిల్ దొక్కుండా వెళ్లి 9 కిలోమీటర్లు వెళ్లి చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత అందరితోటి ఆపేసేవి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినా సరే నేను చదువుకోవాలని వాళ్ళ మాట వినకుండా మెడ్రాస్ వచ్చి మెడ్రాస్లో ఎగ్మోర్ రైల్వే స్టేషన్ లో పేపర్ బాయ్ గా పనిచేసి అక్కడ మెడ్రాస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్యని చదువుకుని ఆ తర్వాత ఆయన ఎన్నో ఆవిష్కరణలు అంటే ఎన్నో శాస్త్రవేత్తగా ఎన్నో కనుక్కొని ఈరోజు భారతదేశ రాష్ట్రపతిగా పనిచేశాడంటే కేవలం ఆయన చదువు వల్లనే ఈరోజు ఆ స్థాయికి ఎదిగాడు.